Hi everyone, welcome to our channel Civil Engineering Softwares in Telugu. మన రీసెంట్ వీడియోలో మనం గ్రిడ్ మెథడ్లో గ్రిడ్ సెట్టింగ్స్ ఎట్లా చూసుకోవాలి, గ్రిడ్లో మీరు బేసిక్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి, గ్రిడ్ ఆన్ ఆఫ్ ఎట్లా చేసుకోవాలి అనేది మీరు చూసారు ఆల్రెడీ. ఈ వీడియోలో మనం గ్రిడ్ మెథడ్కి కంటిన్యూషన్ కింద తీసుకుంటున్నాం అండి. అంటే గ్రిడ్ మెథడ్ వాడుకొని మీరు కొన్ని బేసిక్ ఎగ్జాంపుల్స్ బీమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఫ్రేమ్స్ అలాగే ట్రస్సెస్ అదేవిధంగా బీమ్స్ కాలమ్స్తో పాటుగా మీరు ప్లేట్స్ కూడా ఎలా డ్రా చేయాలనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు వివరంగా. ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకున్నట్టుగా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ స్టాట్ ఫైల్ ఒకటి మనం క్రియేట్ చేసుకున్నాము. డెస్క్టాప్లో ఒక ఫోల్డర్ ఓపెన్ చేసి నేను అదే ఫైల్ని మీరు ఇప్పుడు వాడుకుంటున్నాం. మనం ఆ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ మనం గ్రిడ్ వాడాం కాబట్టి ఇందులో మెంబర్స్ ఏమీ లేవు, ఏ మోడల్ లేదు. బట్ గ్రిడ్ ఆన్ ఆఫ్ చేయడం కోసం మీకు ఆప్షన్ చెప్పాను, స్నాప్ నోట్ బీమ్ అనే ఆప్షన్. ఈ ఆప్షన్ మీరు యూస్ చేస్తే గ్రిడ్ ఆన్ చేసుకోవచ్చు. ప్రీవియస్ క్లాస్లో చెప్పిన విధంగా ఇక్కడున్న ఆప్షన్ మీరు ఎడిట్ చేసుకొని మీకు కావాల్సిన సెట్టింగ్స్ అన్నీ మీరు చేసుకోవచ్చు అని చెప్పాను. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే మనం ఈ వీడియోలో మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం నేను కొన్ని ఆప్షన్స్ ఇక్కడ తీసుకున్నానండి. ఇక్కడ మీరు చూస్తే ఒక సింపుల్ బీమ్ ఎలా డ్రా చేసుకోవాలి, ఒక కంటిన్యూస్ బీమ్ ఎలా డ్రా చేసుకోవాలి, అదేవిధంగా 2D ఫ్రేమ్స్, సింగిల్ బే ఫ్రేమ్స్, 2 బే ఫ్రేమ్స్, 3 బే ఫ్రేమ్స్, అట్లానే వాటికి సింగిల్ స్టోరీ, 2 స్టోరీ, 3 స్టోరీస్ కూడా ఉంటాయి, ఎలా ఉంటాయి మోడల్స్. తర్వాత స్టీల్ ఎగ్జాంపుల్స్ కింద ఒక సింపుల్ ట్రస్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవాలి, అలాగే ట్రస్లో మళ్ళీ టిపికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీరు ఎట్లా డ్రా చేసుకోవాలి, చివరిగా ఫ్రేమ్స్లో బ్రేసింగ్స్ ఉంటే ఎలా డ్రా చేసుకోవాలి, తర్వాత మీకు ఫ్రేమ్స్లో ప్లేట్స్ ఉన్నప్పుడు ప్లేట్స్ ఎగ్జాంపుల్స్ గ్రిడ్లో ఎలా మీరు డ్రా చేసుకోవాలనేది చూస్తాము. అండ్ ఫైనల్గా మీరు ఒక సింపుల్ బిల్డింగ్ ప్లాన్, సో అంటే ఇందులో మీకు ఎలాంటి హెవీ డైమెన్షన్స్, హెవీ వాల్స్ ఇలాంటివి లేకుండా సింపుల్గా గ్రిడ్లో మీరు ఎలా డ్రా చేసుకోవచ్చు ఒక ప్లాన్ అనేది నేను మీకు చూపిస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ గ్రిడ్స్లోనే మీరు ఇప్పటివరకు రేడియల్ గ్రిడ్ అనేది చూడలేదు, అది కూడా చూస్తారనమాట. సో ముందుగా మనం సింపుల్ బీమ్ చూద్దామండి. సింపుల్ బీమ్ మీరు తీసుకుంటే అది మీకు ఇట్లా కనిపిస్తుంది. సో 1 అనే దగ్గర మీకు ఇక్కడ సింపుల్ బీమ్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇది 3 మీటర్స్ అనుకుంటే, సో 3 మీటర్స్ బీమ్ ఎలా తీసుకుంటారు అన్నప్పుడు ఆల్రెడీ మనం ఇంతకు ముందు వీడియోలోనే చూడడం జరిగింది. స్నాప్ నోట్ బీమ్ ఇక్కడ ఈ ఆప్షన్ హైలైట్లో ఉంటుంది. సో ఆరిజిన్ దగ్గర ఫస్ట్ పాయింట్ తీసుకున్నారు, సెకండ్ పాయింట్ 3 దగ్గర తీసుకున్నారు. ఇది ఒక 3 మీటర్స్ బీమ్. ఇది మళ్ళీ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్ పోతుంది. టూల్ బార్స్లో చెప్పిన విధంగా వ్యూ ఫ్రమ్ +Z, లేదంటే ఈ టూల్ బార్లో ఫస్ట్ ఐకాన్ మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫ్రంట్ వ్యూలో మీకు బీమ్ కనిపిస్తుంటుంది. ఇదే ఒక సింపుల్ బీమ్ అనమాట. ఈ బీమ్ మీరు ఇంకొంచెం వివరంగా చూడాలి, గ్రిడ్ ఆఫ్ చేసుకుంటే క్లోజ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ గురించి కూడా నేను మీకు చెప్పాను టూల్ బార్స్లో, డిస్ప్లే నోట్ టు నోట్ డిస్టెన్స్ అని. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ మీరు క్లిక్ చేస్తే 3 మీటర్స్ కనిపిస్తుంది. దీని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే డైమెన్షన్ రిమూవ్ అయిపోతుంది. అదేవిధంగా మీకు డైమెన్షన్ అనే ఐకాన్ కూడా మీకు చెప్పడం జరిగింది. డిస్ప్లే అని తీసుకుంటే మీకు ఇలా 3 మీటర్స్ కనిపిస్తుంటుంది. రిమూవ్ తీసుకొని రిమూవ్ అనండి, క్లోజ్ ఇట్. సో ఇది ఒక సింపుల్ బీమ్. దీన్ని నేను ఇలా సెలెక్ట్ చేసుకొని మీ కీబోర్డ్లో డెలీట్ బటన్ క్లిక్ చేసి ఓకే అనండి, ఇది రిమూవ్ అయిపోతుంది. రైట్. నెక్స్ట్ మళ్ళీ నేను స్నాప్ నోట్ బీమ్ ఆన్ చేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు మీకు చూపించబోయే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కంటిన్యూస్ బీమ్. సో కంటిన్యూస్ బీమ్ 3 స్పాన్ కంటిన్యూస్ బీమ్ ఒక 3 బీమ్స్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ స్పాన్ 3 మీటర్స్, సెకండ్ స్పాన్ 3 మీటర్స్, అలాగే థర్డ్ స్పాన్ 3 మీటర్స్. క్లోజ్ దిస్. సో ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేసుకుంటే 3 మీటర్స్, 3 మీటర్స్, అలాగే 3 మీటర్స్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ ఇంపార్టెన్స్ ఏంటంటే కేవలం మీరు ఒక జాయింట్ నుంచి జాయింట్కి బీమ్ బై బీమ్ చెక్ చేసుకుంటున్నారు. అదేవిధంగా అవుట్ అండ్ అవుట్, ఫైనల్ టు ఫైనల్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో టోటల్ 9 మీటర్స్ స్పాన్. అలాగే డిస్ప్లే ఐకాన్ తీసుకుంటే ఇట్లా మీకు 333 కనిపిస్తుంది. ఈ ఆప్షన్లో మీరు కంప్లీట్గా 9 మీటర్స్ చూపించలేరు. రిమూవ్ అండ్ క్లోజ్. సో ఇది కూడా నేను సెలెక్ట్ చేసి డిలీట్ చేసేస్తున్నాను. సో ఇది మీ సెకండ్ ఎగ్జాంపుల్. తర్వాత మీకు సింగిల్ బే ఫ్రేమ్, సింగిల్ స్టోరేడ్, 2 బే ఫ్రేమ్, 3 బే ఫ్రేమ్, అట్లాగే 2 బే ఫ్రేమ్ విత్ 2 స్టోరేడ్, 3 బే ఫ్రేమ్ విత్ 3 స్టోరేడ్. ఈ ఎగ్జాంపుల్ కూడా మనం ఇప్పుడు చూస్తామండి.
స్టార్ట్లో ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే స్నాప్ నోట్ బీమ్ ఆప్షన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇందులో సింగిల్ బే ఫ్రేమ్ అంటే ఇట్లా 3 మీటర్ బై 3 మీటర్ బై 3 మీటర్ తీసుకున్నాం అనమాట. అదే 2 బే అన్నప్పుడు మీకు ఏంటంటే ఇక్కడే మీరు ఇలా కంటిన్యూ చేసుకోవచ్చు. అన్ని 3 మీటర్ స్పాన్సే తీసుకుంటున్నాం మనం. అదేవిధంగా 3 బే ఫ్రేమ్ అన్నప్పుడు ఇట్లా వస్తుంది. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఒక ఫ్రేము, దిస్ ఇస్ సింగిల్ బే, అండ్ దీని కంటిన్యూటీలో ఇది ఒక బే ఉంటుంది. సో 2 బేస్. అలాగే చివరిగా మీ ఇక్కడ ఈ 3rd బే కూడా కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే మీకు 3 బే ఫ్రేమ్స్ వస్తున్నాయి అన్నమాట. నేను పర్పస్లీ అండూ చేస్తున్నానండి. ఎందుకు చేస్తున్నానంటే ఇక్కడ మీకు సింగిల్ బే తీసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక స్టోరీ తీసుకుంటాను. సో దీన్ని సింగిల్ బే 2 స్టోరీడ్ అంటారు. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గమనించండి, చాలా క్లియర్గా వినండి. కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి హోల్డ్ చేసి ఉంచిన తర్వాత ఇక్కడ నేను 6th నోట్ దగ్గర క్లిక్ చేసి ఆ పైన ఫ్రేమ్స్ డ్రా చేయడం జరుగుతుంది. ఇది మీరు బాగా గమనించాలి. ఒకవేళ మీకు అనుమానం రావచ్చు, కంట్రోల్ బటన్ నేను ఎందుకు ప్రెస్ చేశాను అనేది మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ స్నాప్ నోట్ బీమ్ ఆప్షన్ తీసుకొని ఒకసారి ఇక్కడ చూడండి, పై స్టోరీలో ఫ్రేమ్ ఇలా డ్రా చేశాను. ఒకవేళ కంట్రోల్ బటన్ వాడకుండా మీరు క్లిక్ చేస్తే పైన స్టోరీ అయితే డ్రా చేస్తారు, కానీ ఇక్కడ ఏమైంది, మీకు ఈ నోడ్ నుంచి ఈ నోడ్కి కనెక్టివిటీ వచ్చింది. సో ఒక క్రాస్ మెంబర్ అనేది క్రియేట్ అయింది అనమాట. ఇలా క్రాస్ మెంబర్స్ మీరు పొరపాటుగా రాకూడదు, ఆ క్రాస్ మెంబర్స్ మీకు అవసరం లేదు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే స్నాప్ నోట్ బీమ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్, ఫోర్త్, సో ఇక్కడ కంటిన్యూటీ కావాలి అనుకున్నప్పుడు కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి హోల్డ్ చేసి ఉంచిన తర్వాతే అప్పుడు క్లిక్ చేయండి. క్లిక్ చేసి కంటిన్యూ చేసుకోండి. ఇదే విధంగా మీరు 2 బే అట్లాగే 2 స్టోరీడ్ కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి డ్రా చేస్తున్నాం. ఇప్పుడు ఇది 2 బే 3 స్టోరీడ్ అవుతుంది. అదేవిధంగా మళ్ళీ కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ క్లిక్ చేసి పాయింట్స్ డ్రా చేస్తున్నాం. సో ఇది వచ్చేసి మీకు 3 బే 3 స్టోరీడ్. అయితే కంప్లీట్గా ఫ్రేమ్ మీరు మొత్తం డ్రా చేయండి. ఇలా మీరు డ్రా చేసుకుంటూ వెళ్తే సో ఈ ఫైనల్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు ఇందులో మీరు ఇప్పుడు డ్రా చేసింది ఏంటంటే పూర్తిగా 3 బేస్ 3 స్టోరీడ్. క్లోజ్ చేస్తే మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇంతకుముందు చెప్పిన విధంగానే డిస్ప్లే ఆప్షన్లో డిస్ప్లే పెడితే మీకు అన్ని స్పాన్స్ కనిపిస్తుంటాయి. టోటల్ స్పాన్స్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి 9 మీటర్స్, ఇక్కడ నుంచి 9 మీటర్స్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు హారిజాంటల్గా, అడ్డంగా, నిలువుగా, హారిజాంటల్ వర్టికల్ డైమెన్షన్స్ కాకుండా ఈ ఆప్షన్ వాడి మీరు ఇలాగా బ్రేసెస్ కానీ బ్రేసింగ్స్ ఉన్నప్పుడు వాటికి సంబంధించిన ఇంక్లైన్డ్ డైమెన్షన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ వాడి నేను అన్నీ రిమూవ్ చేస్తున్నాను. ఇందులో రిమూవ్ తీసుకొని రిమూవ్. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ 3 to 6 నేను కవర్ చేశాను. ఒకసారి మీరు పెయింట్ ఫైల్లో కూడా గమనిస్తే సో ఇది సింగిల్ బే అండ్ ఇది 2 బే, ఇది 3 బే 5. ఈ 6th ఆప్షన్ మీరు చూసినప్పుడు 3 బే 3 స్టోరీడ్ కూడా మీకు కవర్ అయ్యింది. తర్వాత మనం ఒక సింపుల్ ట్రస్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ట్రస్ ఎగ్జాంపుల్ సింపుల్ ఆప్షన్. ట్రస్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ నేను డిలీట్ చేసేస్తానండి ఎగ్జాంపుల్ పర్పస్ కాబట్టి. స్నాప్ గ్రిడ్ ఆన్ చేసుకొని ఇందులో మీరు ఒక సింపుల్ ట్రస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి, ఫస్ట్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేశాను, సెకండ్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేశాను, థర్డ్ అండ్ అగైన్ క్లోజ్. సో ఇది ఒక సింపుల్ ట్రస్ ఎగ్జాంపుల్. సో దీనికి సంబంధించిన డైమెన్షన్స్ మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు ప్రాక్టీస్లో మీరు అగైన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా డైమెన్షన్స్, డిస్ప్లే నోట్ టు నోట్ డిస్టెన్సెస్, వాల్యూస్ మీరు చూసుకోవచ్చు. తర్వాత దీని కంటిన్యూటీలో మీరు ఒక టిపికల్ ఎగ్జాంపుల్ ట్రస్లో మీరు చూడాలి అనుకున్నప్పుడు వన్స్ అగైన్ నేను తీసేస్తున్నానండి, కంప్లీట్గా రిమూవ్ చేసేసి ఇక్కడ స్నాప్ నోట్ బీమ్ తీసుకొని ఇక్కడ మీరు గమనిస్తే నేను ఇట్లా డ్రా చేస్తున్నాను, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్, ఫోర్త్ పాయింట్ ఇట్లా తీసుకోండి, 5th, 6th, 7, 8 పాయింట్
ఇలా మీరు కంటిన్యూ చేసుకొని డ్రా చేసుకోవచ్చు అండి. సో ఇది ఒక టిపికల్ ట్రస్ ఎగ్జాంపుల్ కింద మీరు తీసుకోవచ్చు. ఇలాంటి ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు మీరు పూర్తిగా ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. లేదంటే బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ అయితే మీకు థర్డ్ ఇయర్లో అనాలిసిస్ సబ్జెక్ట్స్లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అవైనా మీరు తీసుకొని ప్రాపర్ డైమెన్షన్స్ ప్రకారం మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అగైన్ ఇది నేను మళ్ళీ సెలెక్ట్ చేసి డిలీట్ చేసేస్తున్నాను. ఇందులో టిపికల్ రూఫ్ ట్రస్సెస్లో నార్త్ లైట్ రూఫ్ ట్రస్సెస్ అని తీసుకుంటాం ఒక ఎగ్జాంపుల్. సో నార్త్ లైట్ రూఫ్ ట్రస్ మీరు ఇలా తీసుకుంటే, సో ఇలా డ్రా చేస్తున్నాను నేను. కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ ఇట్లా డ్రా చేస్తున్నాను. ఇలా క్లిక్ చేస్తున్నాం, ఇట్లా క్లిక్ చేస్తున్నాం. సో ఇది ఒక మోడల్ కింద మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు స్టిల్ కంటిన్యూ చేయాలి అనుకుంటే మళ్ళీ స్నాప్ నోట్ బీమ్ ఆప్షన్ తీసుకొని ఇలా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఆల్రెడీ డ్రా చేసిన బీమ్స్ మీద ఆల్రెడీ డ్రా చేసిన కాలమ్స్ని అవాయిడ్ చేయాలి అనుకున్నప్పుడు, ఒకవేళ డూప్లికేట్ మెంబర్స్ వస్తాయి అని ఆ అనుమానం ఉంటే, నేను మీకు ఆల్రెడీ ఒక ఆప్షన్ చెప్పాను. కంట్రోల్ బటన్ ప్రెస్ చేసిన తర్వాతే మీరు ఎక్కడైతే క్లిక్ చేయాలనుకుంటున్నారో అక్కడ క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఓవర్లాప్ అవ్వడము, డూప్లికేట్ మెంబర్స్ రావడం అనేది ఇబ్బంది రాదు అదనమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మీరు చూస్తే ట్రస్ట్లోనే టిపికల్ ఎగ్జాంపుల్స్ కింద, సో ఒక రైల్వే బ్రిడ్జెస్ లాంటి ఎగ్జాంపుల్స్ మీరు తీసుకున్నప్పుడు ఇట్లా వస్తుంది మీకు. సో ఇట్లా మీరు తీసుకోవచ్చు. కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ఉంచి నేను ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి కంటిన్యూ చేస్తున్నాను. మళ్ళీ కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి క్లిక్ అండ్ క్లిక్. కంట్రోల్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ క్లిక్. ఒకసారి మీరు క్లిక్ చేసిన తర్వాత కంట్రోల్ బటన్ మీరు రిమూవ్ చేసేయచ్చు. ఓకే, సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ కూడా మీరు ఇక్కడ కంట్రోల్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత నేను 10 నోట్ దగ్గర క్లిక్ చేశాను, ఇలా క్లిక్ చేసాను. ఇది కంటిన్యూటీ ఉంది కాబట్టి మీరు ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇలాంటి ట్రస్సెస్ మీరు ఎక్కడ చూస్తారంటే ప్రత్యేకంగా రైల్వే బ్రిడ్జెస్ దగ్గర మీరు గమనిస్తూ ఉంటారు. ఓకేనండి, సెలెక్ట్ చేసి డెలీట్ అండ్ డెలీట్. సో అంటే మీకు ఇక్కడ నేను మీకు చెప్పినట్టుగా ట్రస్ ఎగ్జాంపుల్స్ అలాగే ట్రస్లో టిపికల్ ఎగ్జాంపుల్స్ కూడా చూపించాను. స్టార్ట్లో మీకు చూపించిన ఎగ్జాంపుల్స్ ఇవే. సో ఇలా మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు 9th ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి మామూలు జనరల్ ఫ్రేమ్లో తీసుకుంటాం. జనరల్ ఫ్రేమ్లోనే బ్రేసింగ్స్ అనేవి తీసుకుంటాం. జనరల్ ఫ్రేమ్ ఎలా డ్రా చేయాలనేది మీరు ఆల్రెడీ చూశారు. సో 3 మీటర్ బై 3 మీటర్ కామన్గా చూశారు మీరు. ఇక్కడ కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ఉంచి క్లిక్ చేశాక కంట్రోల్ వదిలేయండి, కంటిన్యూటీ. కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ క్లిక్ చేశాక కంట్రోల్ వదిలేయండి. ఇలా మీరు డ్రా చేసుకోవచ్చు. సో కంట్రోల్ బటన్ యూస్ చేసి నేను ఇక్కడ క్లిక్ చేసి వదిలేసాను. ఇలా నేను కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఇది జనరల్ ఫ్రేమ్లో మీరు బ్రేసింగ్స్ తీసుకున్నారు. కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి క్లిక్ చేసి నేను ఇలాగ కంటిన్యూ చేస్తాను. సో ఈ ఎగ్జాంపుల్లో మీరు చూసింది ఏంటంటే జనరల్ ఫ్రేమే, బట్ దానికి ఏమంటారు బ్రేసింగ్స్ ఇచ్చారు. ఇలాంటివి మీరు ఎక్కడ చూస్తారంటే వాటర్ ట్యాంక్స్లో సూపర్ స్ట్రక్చరు డోమ్ వస్తుంది, వాటర్ అందులో స్టోర్ చేస్తారు, కింద కాలమ్స్ ఉంటాయి మీకు. ఆ కాలమ్స్ దగ్గర మీకు ఏంటంటే ఇలాంటి ఫ్రేమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. వీటిని బ్రేసింగ్స్ అంటారు. కాంక్రీట్ బ్రేసింగ్స్ ఉంటాయి, అలాగే స్టీల్ బ్రేసింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత ఫ్రేమ్స్ విత్ ప్లేట్స్. ఫ్రేమ్స్ విత్ ప్లేట్స్ అన్నప్పుడు ఇక్కడ ఒకసారి ఈ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇందులో మీకు ఏంటంటే ఆల్రెడీ మీరు బ్రేసింగ్స్ డ్రా చేశారు. ఈ బ్రేసింగ్స్ దగ్గర మీకు ఏంటంటే ట్రయాంగిల్ ఫామ్లో ఇట్లా రెడ్ కలర్లో కనిపిస్తుంది. వాటినే మనం ట్రయాంగులర్ ప్లేట్స్ అంటాం. అదే బ్రేసింగ్స్ లేనప్పుడు ఉన్న ప్లేట్స్ని రెక్టాంగులర్ ప్లేట్స్ అంటారు. సో ఇవి ఎలా డ్రా చేస్తాం అనేది ఒకసారి మీరు చూడండి. ఇవి డ్రా చేయాలి అంటే మీరు ఇక్కడ స్నాప్ నోట్ బీమ్ దగ్గర మీరు ఏం చేయాలంటే ఈ ఆప్షన్ కానీ ఈ ఆప్షన్ కానీ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 4 నోడెడ్ ప్లేట్స్ కావాలి అంటే ఈ ఆప్షన్ తీసుకుంటారు. 3 నోడెడ్ ప్లేట్స్ కావాలంటే ఈ ఆప్షన్ తీసుకుంటారు. ఒకవేళ 4 నోడెడ్ ప్లేట్ తీసుకున్నారనుకోండి, సో ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్. మళ్ళీ కంట్రోల్ యూస్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. అలాగే కంట్రోల్ యూస్ చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. మీరు ప్లేట్స్ క్రియేట్ చేశారు లేనిది మీకు ఎలా తెలుస్తుంది అంటే మీకు ఇక్కడ ఒక చిన్న ఆప్షన్ చూపిస్తాను.
ఆప్షన్ ఏంటంటే మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న టూల్ బార్లో టాప్ నుంచి థర్డ్ కర్సర్ ప్లేట్ కర్సర్. సో ఇలా మీరు సెలెక్ట్ చేస్తే ప్లేట్ కనిపిస్తుంటుంది. అదేవిధంగా మీరు ప్రస్తుతానికి నేను ఈ ప్లేట్స్ అని తీసేస్తున్నానండి. ప్లేట్ సెలెక్ట్ చేసి డిలీట్ చేసేసాము. ఇక్కడ మీకు చూపించినట్టుగా స్నాప్ నోడ్ బీమ్ కాకుండా మీరు స్నాప్ నోడ్ ప్లేట్స్ ఆప్షన్ యూస్ చేస్తున్నారు. ఇది రెక్టాంగులర్ ప్లేట్స్ అంటే క్వాడ్రిలేటరల్ ప్లేట్స్. ఒకవేళ ట్రయాంగిల్ ప్లేట్స్ కావాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ తీసుకోండి. 3 నోడెడ్ ప్లేట్ ఆప్షన్ మీరు తీసుకోవాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ మీ స్నాప్ గ్రిడ్ బీమ్లోకి ఫస్ట్ రండి. స్నాప్ గ్రిడ్ బీమ్లో ఇక్కడ మీరు స్నాప్ నోడ్ బీమ్ ఆప్షన్ తీసుకొని ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ పరంగా 3 మీటర్స్ కాకుండా 4 మీటర్స్ ఆప్షన్ తీసుకోండి. 4 మీటర్స్తో తీసుకునేటప్పుడు కంట్రోల్ క్లిక్ చేసి హోల్డ్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ పైన ఫ్రేమ్ నేను ఇట్లా డ్రా చేస్తున్నాను. కంట్రోల్ హోల్డ్ చేసి ఇలా డ్రా చేస్తున్నాను. సో స్నాప్ నోడ్ బీమ్లో ఉన్నారు మీరు. స్నాప్ నోడ్ బీమ్లోంచి మీరు ట్రయాంగులర్ ప్లేట్ మోడ్లోకి రావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఇందులో స్నాప్ నోడ్ బీమ్ ఆప్షన్లోకి రావాలి మీరు. ఓకేనా, ఇక్కడ మీరు క్లిక్ చేసి హోల్డ్ చేసి ఉంచినప్పుడు ఈ ఆప్షన్లోకి వచ్చారు మీరు. వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ క్లిక్ చేస్తేనే అప్పుడు మీకు స్నాప్ నోడ్ ప్లేట్ అనేది కనిపిస్తుంటుంది 3 నోడెడ్ ప్లేట్కి సంబంధించి. ఇక్కడ మీరు ఆప్షన్ తీసుకోండి. ఇక్కడ మీరు బ్రేసింగ్స్ ఆప్షన్స్ కూడా మీరు తీసుకోవాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి వెనక్కి రండి. ఇందులో బ్రేసింగ్స్ కూడా మీరు డెవలప్ చేసుకోండి. ఎందుకంటే 3 నోడెడ్ ప్లేట్ మీకు ఆప్షన్ కావాలి అనుకున్నప్పుడు బ్రేసింగ్స్ ద్వారానే మీరు అవి చేయగలరు కాబట్టి బ్రేసింగ్స్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇది క్లోజ్ చేసి మీరు ఇది హోల్డ్ చేసి ఉంచి సెకండ్ ఆప్షన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా 3 నోడెడ్ ప్లేట్స్ డ్రా చేయడానికి మీ గ్రిడ్ రెడీగా ఉన్నట్టు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా 3 నోడెడ్ ప్లేట్ అన్నారు కాబట్టి మీరు 1, 2, 3 దాంతో మీకు అక్కడ ఒక ప్లేట్ క్రియేట్ అయింది. సో కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ క్లిక్ చేసి 1, 2, 3 మీరు ఇలా తీసుకోవచ్చు అనమాట. కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి 1, 2, 3 కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి 1, 2, 3 మీరు ఇలా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి స్నాప్ నోడ్ ప్లేట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా ప్లేట్స్ కర్సర్ తీసుకొని మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇదే విధంగా మీరు కింద ఉన్న ఫ్రేమింగ్ పార్ట్లో కూడా 3 నోడెడ్ ప్లేట్స్ ఇలా మీరు డెవలప్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఫ్రేమ్ విత్ ప్లేట్స్ అంటే ఇది. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా 4 నోడెడ్ ప్లేట్స్ మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలో చూశారు. అదేవిధంగా 3 నోడెడ్ ప్లేట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూశారు మీరు. చివరిగా ఇక్కడ మీకు ఏంటంటే సింపుల్ ప్లాన్ ఆఫ్ బిల్డింగ్ ర్యాండమ్ అని చెప్పాను. ర్యాండమ్ అంటే మనం ప్రత్యేకంగా ఒక ఫైల్ ఏం సెలెక్ట్ చేయకుండా ఇక్కడ మీకు ఎలా చేయాలనేది చూపిస్తాను అనమాట. ముందుగా ఇక్కడ ప్లేట్స్ అని సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. తర్వాత బీమ్స్ కర్సర్ తీసుకొని అన్నీ సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. తర్వాత మీరు స్నాప్ నోడ్ బీమ్ ఆప్షన్ తీసుకోండి. ఇలా ఇందులో ఎడిట్ ఆప్షన్కి వచ్చి మీరు ఎక్స్జెడ్ ఆప్షన్ తీసుకోండి. ఎక్స్జెడ్ ఆప్షన్ తీసుకొని ఓకే అన్న తర్వాత మీకు టూల్ బార్స్లో చెప్పిన విధంగా లెఫ్ట్ సైడ్ నుంచి 5వ ఐకాన్ వచ్చేసి టాప్ వ్యూ. సో టాప్ వ్యూ మీకు ఇట్లా కనిపిస్తుంటుంది. ఇందులో నేను మీకు చెప్పినట్టుగా ఇక్కడ ఏంటంటే ఒక సింపుల్ ప్లాన్ మీరు టాప్ వ్యూలో ఎలా డ్రా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, అట్లాగే 4th, 5th, 6th, 7, 8, 9 ఇట్లా ఒక 9 పాయింట్స్ బేస్ చేసుకొని సి షేప్లో ఒక బిల్డింగ్ నేను డ్రా చేశాను. కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, అలాగే థర్డ్ పాయింట్, 4th, 5th, 6th, 7, 8, 9 అంటే మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ లాంటి మోడల్ నేను మీకు ప్లాన్ వ్యూలో చూపిస్తున్నట్టుగా మీరు అర్థం చేసుకోవచ్చు అండి. సో ఈ సి షేప్లో లెఫ్ట్ సైడ్ ఉంది, అలాగే ఇటువైపు సి షేప్లో మీకు రైట్ సైడ్, అంటే దీనికి కంప్లీట్గా మిర్రర్ ఇమేజ్లో మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా,
ఇది ఒక ప్లాన్. మీరు ఇది ప్లాన్ మీరు చూడాలి అనుకుంటే క్లోజ్ అనండి. ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది ఒక సి షేప్, అలాగే రివర్స్ షేప్ అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది. ఇది ఒక విషయం. సో దీనికి సంబంధించి సింపుల్ ప్లాన్ ఆఫ్ బిల్డింగ్ ర్యాండమ్ అనేది నేను మీకు చూపించాను. గ్రిడ్లో మీరు ఒక ప్లాన్ ఎలా డ్రా చేసుకోవచ్చు అనేది చూపించాను. రేడియల్ అన్నప్పుడు ఇప్పుడు మీకు రేడియల్లో ఈ ఆప్షన్స్ అన్ని నేను సెలెక్ట్ చేసి డిలీట్ చేసేస్తున్నాను. బీమ్స్, స్నాప్ నోట్ బీమ్కి రండి. ఇందులో ఇక్కడ మీకు క్రియేట్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంటుంది. ఈ క్రియేట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ అన్నప్పుడు ఇక్కడ మీరు ఒక నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 అని. ఇక్కడ మీరు పైన గమనిస్తే లీనియర్ అని కనిపిస్తుంటుంది. సో లీనియర్ని మీరు రేడియల్ అని తీసుకోండి. సో రేడియల్ అని తీసుకున్నప్పుడు సో వన్స్ అగైన్ ఒక నేమ్ ఇచ్చి మీరు యాస్టీస్ ఓకే అంటే మీకు ఇక్కడ రైట్ సైడ్ ఆ పేరు కనిపిస్తుంటుంది 1 2 3 రేడియల్ అనేది. దీన్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చెప్పినట్టుగా టూల్ బార్స్లో 7th ఐకాన్ ఐసోమెట్రిక్ వ్యూ సో ఇలా కనిపిస్తుంటుంది. ఫ్రంట్ వ్యూ తీసుకుంటే మీకు ఇలా కనిపిస్తుంటుంది. ఇందులో మీరు ఒకసారి ఎడిట్ ఆప్షన్లోకి వస్తే ఇక్కడ మీకు ఆరిజిన్ అనేది 0 0 ఇక్కడే ఉంటుంది. అలాగే స్టార్టింగ్ యాంగిల్ 0 ఉంటుంది. స్వీప్ 360 degrees అంటే ఇక్కడ నుంచి ఇలా తీసుకున్నప్పుడు 0 to కంప్లీట్ 360 degrees అని దీని అర్థం అనమాట. దీని ఒకవేళ మీరు 180 degrees చేస్తే మీకు స్వీప్ యాంగిల్ ఇలా 0 నుంచి 180 degrees సెమీ సర్కిల్లో వస్తుంది. ఇవి దేనికి ఉపయోగపడతాయంటే మీకు గ్రిడ్ రేడియల్ డోమ్ స్ట్రక్చర్స్ డెవలప్ చేయడానికి, లేదంటే ఏదైనా వాటర్ ట్యాంక్ లాంటిది మీరు డెవలప్ చేయడానికి ఇక్కడ మీకు ఇది యూస్ఫుల్గా ఉంటుందండి. సో ఇలా మీరు డ్రా చేసుకుంటూ వెళ్తే అయితే మీరు ఇది ర్యాండమ్గా చెప్తున్నప్పటికీ దీని రేడియస్ ఎంత ఉండాలి ఏంటి అనేది మీరు ప్రాబ్లమ్ స్టార్ట్ చేయబోయే ముందే ఇవన్నీ మీరు రెడీమేడ్గా ఒక పేపర్ మీద తీసుకొని మీరు చేసుకోగలిగితే చాలా బెస్ట్గా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఎడిట్ అన్నప్పుడు ఇట్లా 180 degrees ఆప్షన్ తీసుకున్నాం. సో 120 degrees అంటే మీకు ఇక్కడ రేడియస్ చూస్తే 0 to 120 వస్తుంది అనమాట. 120 మీటర్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 120 మీటర్స్ అని. సో మీరు కావాలంటే దీన్ని మీరు మార్చుకోవచ్చు. 100 గ్రిడ్ చేసినప్పుడు గ్రిడ్ తగ్గిపోతుంది, కానీ మీరు ఇంతకుముందు డ్రా చేసిన ఎగ్జాంపుల్ అలాగే ఉంటుంది అనమాట. సో ఎడిట్లో 120 డిఫాల్ట్గా నేను మీకు ఉంచేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ బేస్ అన్నప్పుడు ఏంటి 10 బేస్ కనిపిస్తున్నాయి అంటే మీకు ఇక్కడ 10 బీమ్ స్పాన్స్ ఇక్కడ వచ్చినట్టు దాని అర్థం అనమాట. మీరు దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటే 11 అవుతాయి, డిక్రీజ్ చేసుకుంటే 9. బట్ కాకపోతే ఇక్కడ మీకు బీమ్ స్పాన్ చేంజ్ వస్తుంది, ఎందుకంటే మీరు డ్రా చేసిన తర్వాత గ్రిడ్ అడ్జస్ట్ చేస్తారు. అది కరెక్ట్ కాదు, ముందుగానే మీరు గ్రిడ్ అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే నెంబర్ ఆఫ్ బేస్ 8 అని మీకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఇవి ఆ 8 బేస్ ఇక్కడ కనిపిస్తుంటాయి. ఒకవేళ మీరు దీన్ని రెడ్యూస్ చేసుకుంటే ఆ నెంబర్ తగ్గుతూ ఉంటుంది. గమనించండి, నెంబర్ తగ్గుతూ ఉంది ఇలా. అలాగే ఇక్కడ మీకు డిఫాల్ట్గా 8 ఉంది. మీరు ఇంకా పెంచుకుంటే 9 10 11 12 ఇట్లా పెరుగుతూ ఉంటాయి అన్నమాట బేస్. వీటి పర్పస్ ఏంటంటే మీకు కేవలం మీ డోమ్ స్ట్రక్చరు ఎంత చిన్నగా ఉంది, ఎంత పెద్దగా ఉంది, దాన్ని బట్టి ఈ బేస్ అనేది మీరు చేంజ్ చేసుకోవాలి. అలాగే ఈ డోమ్ స్ట్రక్చర్లో ఉన్న బీమ్ స్పాన్స్ అనేవి ఎంత ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి అనే దాన్ని బట్టి మీరు ఈ బేస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే అంటే మీకు ఇట్లా వస్తుంది. సపోజ్ మీ పాత డిఫాల్ట్ గ్రిడ్ కావాలనుకోండి, దాన్ని క్లిక్ చేస్తే మీకు పాత గ్రిడ్ కూడా వస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే మీ గ్రిడ్ చాలా చిన్నగా ఉంది, ఎందుకంటే ఈ డైమెన్షన్స్తో పోలిస్తే మీ గ్రిడ్ చాలా చిన్నగా ఉంది. సో ఇది సెలెక్ట్ చేసి నేను డిలీట్ చేసేస్తున్నాను. సో మీ గ్రిడ్ మళ్ళీ యథావిధిగా కనిపిస్తుంటుంది. మీరు క్రియేట్ చేసుకున్న గ్రిడ్ కాబట్టి దీన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు, రీనేమ్ చేసుకోవచ్చు, అలాగే డిలీట్ కూడా చేసుకోవచ్చు. కానీ డిఫాల్ట్గా ఉన్న గ్రిడ్ మాత్రం ఎప్పుడు అలాగే ఉంటుంది, దాన్ని మీరు మార్చలేరు, కాబట్టి అది డిలీట్ అవ్వదు అనమాట. అయితే నేను మీకు చెప్పిన విధంగా ఇక్కడ సింపుల్ బీమ్ దగ్గర స్టార్ట్ చేసి కంటిన్యూస్, అట్లాగే 2D ఫ్రేమ్స్కి సంబంధించిన 3 బేస్లో 3 స్టోరేజ్ లెవెల్లో నేను మీకు డ్రా చేసి చూపించాను. ఎలా డ్రా చేయాలనేది మీరు చూశారు. అలాగే ట్రస్సెస్లో కూడా సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా చేసుకోవాలి, టిపికల్ ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి. టిపికల్ ఎగ్జాంపుల్స్ అన్నప్పుడు ఇక్కడ మీకు చూపించినట్టుగా నార్త్ లైట్ రూఫ్ ట్రస్సెస్ అంటారు వీటిని, అలాగే వీటిని వారన్ ట్రస్సెస్ అంటారు. ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు చెప్పాను. ఇవి జనరల్గా ఇండస్ట్రియల్ షెడ్స్లో వస్తాయి, ఇవి మీకు రైల్వే బ్రిడ్జెస్లో వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీని తర్వాత మీకు బ్రేసింగ్స్ ఎలా డ్రా చేసుకోవాలో చూపించాను. బ్రేసింగ్స్ డ్రా చేసుకున్న తర్వాత వాటికి 4 నోటెడ్ ప్లేట్స్ ఎలా ఇవ్వాలి, 3 నోటెడ్ ప్లేట్స్ ఎలా ఇవ్వాలి అనేది కూడా మీకు చూపించడం జరిగిందండి. సో దీంతో మీకు ఏంటంటే
చివరిగా నేను మీకు సింపుల్ ప్లాన్ ఎలా డ్రా చేసుకోవాలో టాప్ వ్యూలో, అదేవిధంగా రేడియల్ ఆప్షన్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను మీకు వివరంగా చెప్పానని అనుకుంటున్నానండి. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. చివరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.